నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటయ్యా ఈరోజు మనం ప్రత్యేకమైన విషయాన్ని ధ్యానం చేస్తున్నాము అంటే, దేవుని యొక్క వాక్యములో సంఘముతో, సహవాసముతో, అలాగే దేవుని పిల్లలతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు చదివిన ఆ యొక్క అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అందులో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ప్రేమయందు అలాగే పరిపూర్ణులగునట్లు ఆత్మయందు మీరు స్థిరముగా ఉండడానికి మీ జీవితములో మీరు కొన్ని దిక్కులలో మీరు ప్రయాణము చేయాలి, కొన్ని దిక్కులలో మీరు ఎదగాలి అని చెప్తూ ఇలా అన్నాడు. ఏమనో తెలుసా? మీరు ఏ దిక్కులలో ఎదగాలి అని అంటున్నాడు. ఏమనంటే, మీరు ఎత్తులో, లోతులో, పొడుగులో మీరేం చేయాలి? విస్తరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేనికోసం మనము ఎత్తులో ఉండాలి, దేనికోసం మనం లోతులో ఉండాలి, దేనికోసం మనం యొక్క దూరములో లేదా పొడవులో మనము ఆశీర్వాదకరంగా ముందుకు సాగాలి అని అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు స్థిరపడిన ఆత్మీయ జీవితం కోసం నువ్వు ఈ దిక్కులలో ముందుకు సాగాలి. ఈరోజు మన ధ్యానాంశం ఇదే, స్థిరమైన లేదా స్థిరపడిన ఆత్మీయ జీవితం. స్థిరమైన లేదా స్థిరపడిన, చెప్పాలి బిగ్గరగా, ఆత్మీయ జీవితం. ఇంగ్లీష్లో స్ట్రాంగ్ స్పిరిచువల్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మీయ స్థిరత్వం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ స్థిరత్వం చెప్పండి? ఆత్మీయ స్థిరత్వం కావాలని కోరుకుంటున్నాడు. దేవుని ప్రేమలో ఎదగాలి, దేవుని ఆత్మలో ఎదగాలి, దేవుడిచ్చిన కృపలో నువ్వు ఎదగాలి. ఎందుకు అనంటే, స్థిరత్వము నీకు లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది నీకు రానే, అద్భుతం అనేది నీ జీవితంలో జరగనే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారనుకో, వారు కనుక టెంపరీగా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వారి జీవితంలో టెంపరీగా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగములో చేస్తున్న పనిలో వచ్చే ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే బెనిఫిట్స్ కానీ వస్తాయా? చెప్పాలి, వస్తాయా? ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇన్సెంటివ్స్ అలాగే బెనిఫిట్స్ అలాగే రావలసిన ప్రతిదీ కూడా ఎప్పుడు వస్తాయి? ఆ వ్యక్తికి పర్మనెంట్ అయినప్పుడు వస్తాయి. ఎవరైతే ఒక ఉద్యోగాన్ని పర్మనెంట్గా సంపాదిస్తారో, అంటే స్థిరంగా ఎప్పుడైతే ఉద్యోగాన్ని సంపాదిస్తారో అప్పుడు ఆ వ్యక్తికి ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆ వ్యక్తికి రావాల్సిన ఏరియల్స్ వస్తాయి, అలాగే ఆ వ్యక్తికి కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. స్థిరత్వం లేకుండా బెనిఫిట్స్ అనేవి లేనే. చెప్పాలి బిగ్గరగా. జీవితంలో నీకు స్థిరత్వం లేకపోతే, ఆత్మీయ, శారీరక, ఆధ్యాత్మిక స్థిరత్వం నీకు లేకపోతే, దేవుడు ఇవ్వాలనుకున్న బెనిఫిట్స్ నువ్వు పొందుకొనే, చెప్పాలి, అదనంగా వచ్చే ఆశీర్వాదాలు నీకు రానే. చెప్పాలి బిగ్గరగా, రావు. టెంపరీగా నువ్వు ఎంత పని చేయి, నీ జీవితంలో ఎప్పుడు ఓడద్దో ఎప్పుడు ఉంటుందో ఎవరికి. కానీ ఒక్కసారి నువ్వు పర్మనెంట్ అయ్యావా, నువ్వు స్థిరత్వాన్ని సంపాదించుకున్నావా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా నీ జీవితంలో వచ్చేవి వస్తానే ఉంటాయి. దాన్ని ఎవడూ ఆపలేడు. నమ్మిన వారు బిగ్గరగా రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఈ లోకంలో చాలామంది బలమైన వ్యక్తులు సైతము బలహీనలు అవుతున్నారు. ఎందుకని? ఆత్మీయంగా వారు స్థిరముగా లేరు కనుక, ఆధ్యాత్మికంగా వారు స్థిరముగా లేరు కనుక, శారీరకంగా వారు స్థిరంగా లేరు కనుక, వారి జీవితంలో బలమైన వారు కూడా ఎలా మారిపోతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. బలమైన వారు బలహీనలు అవ్వడం ఎంత మాత్రం దేవుని చిత్తము కానే. చెప్పాలి బిగ్గరగా, కాదు. అందుకోసమే ఒక భక్తుడు ఇలా అన్నాడు, హీ హూ కాంకర్స్ అదర్స్ ఈజ్ స్ట్రాంగ్, హీ హూ కాంకర్స్ అదర్స్ స్ట్రాంగ్, హీ హూ కాంకర్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మైటీ. అర్థమైందా? హీ హూ కాంకర్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మైటీ, హీ హూ కాంకర్స్ అదర్స్ ఈజ్ స్ట్రాంగ్, హీ హూ కాంకర్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మైటీ. అంటే దాని అర్థం చెప్తాను వినండి. ఎవరైతే ఇతరులను గెలవగలుగుతారో, ఎవరైతే ఇతరులను సంపాదించగలుగుతారో, ఎవరైతే ఇతరుల మీద జయాన్ని పొందుకుంటారో వారెవరో తెలుసా? బలవంతులు. ఎవరు వారు? బలవంతులు. కానీ ఎవరైతే తనను తాను గెలవగలుగుతాడో, ఎవరైతే తన మీద తాను విజయాన్ని సాధిస్తాడో అతడు పరాక్రమవంతుడు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇతరులను గెలవడం గొప్ప, నిన్ను గెలవడం గొప్ప. చెప్పండి, ఏది గొప్ప? చెప్పాలి, ఏది గొప్ప? ఏది గొప్ప?
ఒక బలమైన స్థిరమైన ఆశీర్వాదం నీకు ఉండాలి, ఒక బలమైన స్థిరమైన జీవితం నీకు ఉండాలంటే ఇతరులు గెలవడం ఎంత ముఖ్యమో అంతకన్నా ముందు నిన్ను నువ్వు గెలవడం అంత ముఖ్యం. ఒక వ్యక్తి తన జీవితంలో తనను తాను గెలవాలా? ఎలా గెలవాలి? ఏం గెలవాలి అని అంటే, ఒక వ్యక్తి తన జీవితంలో పర్మనెంట్ అవ్వాలి అని అంటే, స్థిరత్వాన్ని సంపాదించాలంటే తన కోరికలను గెలవాలి, తన ఆలోచనలు గెలవాలి, తన యొక్క బలహీనతలను గెలవాలి, తన చూపును గెలవాలి, తన యొక్క జీవితాన్ని గెలవాలి, తన బ్రతుకులో ఉన్న శారీరక భావోద్రేకాలను గెలవాలి, తన జీవితంలో ఉన్న తన యొక్క పాపాన్ని గెలవాలి, తన జీవితంలో ఉన్న లేమిని, ప్రార్థన హీనతను, భక్తి హీనతను గెలిచి తీరాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి వాడు ఇతరులను గెలవగలుగుతాడు, అలాంటి వారు ఇతర పరిస్థితులను గెలవగలుగుతారు, అలాంటి వారు బలహీనమైన ప్రతి దాని మీద అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఎందుకు బలహీనలు అవుతున్నావు అని అంటే, నిన్ను నువ్వు గెలవలేకపోతున్నావు గనక, అందువల్ల నీ జీవితంలో నిన్ను నువ్వు గెలవలేకపోతున్నావు గనక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని నువ్వు సంపాదించలేకపోతున్నావు. నువ్వు గ్రహించాలి. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ భయంకరమైన దినాల్లో నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, మన జీవితంలో నూతన సంవత్సరానికి దగ్గర అయిపోతున్నాము కదా. ఈ నూతన సంవత్సరములో నూతన సంవత్సరానికి ప్రవేశించే నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు స్థిరత్వాన్ని సంపాదించాలంటే వాక్యములో ఉదాహరించబడిన, వాక్యములో ఆజ్ఞాపించిన ఒక 3 అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ఒక వ్యక్తి ఆత్మీయ స్థిరత్వాన్ని సంపాదించాలంటే మొట్టమొదటిగా ఏముండాలి అని అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం, నీవు దోణె లోతులోనికి నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇక్కడ మీ దగ్గర పెన్స్ ఉంటే ఇలా అండర్లైన్ చేసుకోండి. నీవు దోణెను లోతుల్లోనికి నడిపించనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఒక వ్యక్తి తన జీవితంలో ఆధ్యాత్మికమైన పటిష్టతను, వింటున్నారా, స్థిరత్వాన్ని సంపాదించాలి అని అంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా ఉండవలసిన అనుభవం ఏంటంటే డీప్నెస్ లేదా డీపర్ అనే అనుభవం ఉండాలి, లేదా లోతైన అనుభవం ఉండాలి. జాగ్రత్తగా వినండి, లోతులోనికి వెళ్ళే అనుభవం చెప్పాలి, లోతులోనికి వెళ్ళే అనుభవం ఉండాలి. ఎవరైతే లోతులోనికి వెళ్ళగలుగుతారో వారి జీవితంలో వారు ఖచ్చితంగా ఆత్మీయ స్థిరత్వాన్ని సంపాదిస్తారు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందులోకి వెళ్ళాలి చెప్పండి, ఎందులోకి వెళ్ళాలి? లోతులోనికి వెళ్ళాలి. ఇంచుమించుగా 24 గంటలు, ఒక రోజంతా కష్టపడ్డాడు, రాత్రంతా శ్రమపడ్డాడు, నిన్నటి దినము నుండి కష్టపడ్డారు, తెల్లవారిపోయింది, ఏమీ దొరకలేదు వారికి, ఒక చేప కూడా పట్టలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి అంటున్నారు, పేతురు నీవు లోతులోనికి వెళ్ళి అక్కడ వలయే. నువ్వు లోతులోనికి వెళ్ళి చెప్పాలి, నువ్వు లోతులోనికి వెళ్ళి అక్కడికి వలయే. లోతు లేదా డీప్నెస్, డీపర్ అవసరమా? మన జీవితాలకు అవసరమా? ఎందులో మనం లోతులోనికి వెళ్ళాలి? ఎందుకు అసలు లోతులోనికి వెళ్ళాలి? లోతులో అసలు ఏమున్నాయి అని అంటే, ఒక గొప్ప భక్తుడు ఇలా అన్నాడు, డేవిడ్యో డిపో అనే ఒక భక్తుడు అంటాడు, దేవునికి లోబడితే మొయ్యలేని దీవెనలు వస్తాయి, దేవుని యొక్క సన్నిధిలో లోతులోనికి వెళితే నువ్వు మొయ్యలేని ఆశీర్వాదాలు వస్తాయి అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోబడి లోతులోనికి వెళితే మోయలేనంత ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో లోతులోనికి వెళతారో వారు మోయలేని ఆశీర్వాదాలు అనుభవిస్తారో. లోతు, ఏ లోతులోనికి వెళ్ళాలి? లోతు అసలు దేన్ని సూచిస్తుంది? నీ జీవితంలో ఎందుకు డీపర్గా ఆలోచించాలి, డీప్నెస్లోనికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తే, ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక వ్యక్తి దేవుని యొక్క అద్భుతమైన హృదయాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని మార్గాన్ని కనుగొనాలి, దేవుని ఉద్దేశాన్ని నా జీవితంలో నేను ప్రత్యక్షపరచబడాలి, నా జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన చిత్తము నెరవేర్చబడాలి అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునిలో లోతులోనికి, సన్నిధిలో లోతులోనికి, బిగ్గరగా చెప్పండి, వెళ్ళాలి. ఎందులో వెళ్ళాలి? లోతులోనికి వెళ్ళాలి. నువ్వు పైన చేసావనుకో పెద్ద పనులు కూడా దొరకవు నీకు. నువ్వు లోతులోనికి వెళ్ళావు అనుకో, అక్కడ ఏం దొరుకుతాయి తెలుసా? శ్రేష్టమైన ఈవులు అక్కడ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను విను. వేటాడే బోట్లు మీరు చూస్తే, పడవలు మీరు చూస్తే, లేదా షిప్పులు మీరు చూస్తే
చిన్న చిన్న బోట్లలో వలలు ఉంటాయి కదా, ఆ వలలు వేస్తే చేపలు మాత్రమే పడతాయి. కానీ రొయ్యలు పట్టాలని ఎవరైనా అనుకున్నారనుకోండి, అప్పుడు రొయ్యలు పట్టడానికి ఒక ప్రత్యేకమైన వల ఉంటుంది. ఆ వల పట్టుకొని లోతులోనికి వెళ్ళాలి. సముద్రము లోతులోనికి వెళ్ళి ఆ వల విసిరితే అది లోతులోనికి వెళ్ళి అక్కడ ఉన్న శ్రేష్టమైన రొయ్యను అది ఏం చేస్తుంది తెలుసా? ఒడిసి పట్టుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైనది నీ జీవితంలో అనుభవించాలంటే యూ హ్యావ్ టు గో డీపర్. నీవు ఖచ్చితంగా లోతులోనికి, చెప్పండి, లోతులోనికి వెళ్ళాలి. అందరూ గంట ప్రార్థన చేస్తే నువ్వు కనీసం 2-3 గంటలు 10 గంటలు ప్రార్థన చేయాలి. అందరూ ఒకరోజు ఉపవాసం ఉంటే కనీసం నువ్వేం చేయాలి? ఒక 10 రోజులు ఉపవాసం ఉండగలగాలి. అందరూ ఒక్క దినమే దేవునితో మాట్లాడితే కనీసం నువ్వు ప్రతి దినము దేవునితో మాట్లాడడానికి, లేదా కొన్ని దినాలు దేవునితో మాట్లాడడానికి ఏం చేయాలి? తీర్మానం చేసుకోవాలి. నువ్వు దేవునిలో ఎంత లోతులోనికి వెళితే నీ జీవితంలో నువ్వు వైరాగ్యమైన భక్తి అంత ఎక్కువగా చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవునితో ఎక్కువగా మాట్లాడడం మొదలు పెడితే ప్రజలతో, లోకముతో, స్నేహితులతో తక్కువగా మాట్లాడడం మొదలు పెడతా. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తావో నువ్వు అంత ఆశీర్వాదం, అంత దీవెన, అంత అద్భుతం చూస్తావు. బిగ్గరగా హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా, చాలామంది దేవుని సన్నిధిని ఎంత ఎక్కువగా ఉంచుకుంటే అంత ఎక్కువగా ఆశీర్వదించబడ్డారు. అభినాదాబు దేవుని మందసము వారి ఇంటిలో ఉన్నప్పుడు వారు ఏం చేయబడ్డారు చెప్పండి? బిగ్గరగా చెప్పాలి. ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. మీలో ఎవరైనా కానీ మీ ఇంట్లో కూడికలు జరుగుతూ ఉంటే మీకు తెలియని విషయం చెప్పనా, ఎంత ఎక్కువగా ఆశీర్వదించబడతారంటే అంత ఎక్కువగా ఆశీర్వదించబడతారు. చాలామంది ఏం చేస్తారు, కూడిక జరగాలన్నా 10 మంది రావాలన్నా పెట్టే మిక్చర్ను చూసో, ఇచ్చే బిస్కెట్లను చూసో, లేకపోతే ఈ వారంలో 2వ కూడిక, లేకపోతే ఈ నెలలో 2వ కూడిక, సంవత్సరంలో అప్పుడే ఒకటి అయింది ఇంకోట అని ఏం చేస్తారు తెలుసా? కంగారు పడి దేవుని సన్నిధిని పెట్టుకోవడానికి వెనకడుగు వేస్తారు. మీకు ఒక మాట చెప్పనా, దేవుని యొక్క సన్నిధి జరగడానికి నీ అరుగిచ్చిన, దేవుని సన్నిధిని ఇంట్లో జరగడానికి నీ ఇల్లు ఇచ్చిన, దేవుని సన్నిధి 10 మంది వచ్చి కూడుకోవడానికి నీ యొక్క వాకలిచ్చిన, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎందుకంటే అక్కడ దేవుడు వచ్చి అక్కడ నివాసము చేస్తాడు. అక్కడ ఆశీర్వాదం దిగి వస్తుంది. నీవు లోతులోనికి వెళ్ళడం వల్ల నీ జీవితంలో శ్రేష్టమైన ఈవులు నీకు వస్తాయి. బిగ్గరగా హల్లెలూయా. అందుకోసమే చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుని మందిరాల కోసం, దేవుని సన్నిధిని కట్టడం కోసం వారు ఇళ్ళు ఇస్తారు, వారి పొలాలు ఇస్తారు, వారి స్థలాలు ఇస్తారు. ఎందుకనంటే వారు లోతులోనికి వెళ్ళాలని ఆశపడుతున్నారు కనుక. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మీరు ఎంతమంది దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు? ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి ప్రార్థన పెడతాను అని అంటే ఎవరో, మళ్ళీ ఇదొక డేంజర్, ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన పెడతానంటే చోటు ఇవ్వకండి. ఎవరికి ఇవ్వాలి? నీ సంఘమునకు, సహవాసమునకు, నీ దైవజనుడుకు, నీ యొక్క దైవజనురాలకు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. ఎందుకనంటే నువ్వు లోతులోనికి వెళ్ళాలంటే నీ ఇంట్లో అంత ఎక్కువగా ఏం జరగాలి చెప్పండి? దేవుని సన్నిధి అనేది కూడుకొనబడాలి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా, ఇలాంటి తీర్మానాలకు రండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవనుకో, ఒకవేళ కనీసం టిఫిన్ పెట్టడానికి కూడా డబ్బులు లేవనుకో, ఏం కంగారు పడకండి. మొఖమాటం లేకుండా దైవజనులతో చెప్పండి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఆర్థిక వనరులు లేవు, కానీ నేను ఆశపడుతున్నాను, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, సంఘమును ఆహ్వానించండి. ఏమీ పెట్టుకోలేను, అయినా నాకు దేవుని సన్నిధి కావాలి అని అడుగు చూడండి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యము నీ ఇంటిలో వెదజల్లబడుతుందో ఏం జరుగుతుంది తెలుసా? ఆర్థిక సమృద్ధి, ఆర్థిక ఆశీర్వాదము, దీవెన, నెమ్మది నీ ఇంటిలోనికి సమృద్ధిగా కుమ్మరించబడద్ది. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీవు లోతులోనికి వెళ్ళాలి. ఎందుకనంటే నువ్వు బలమైన వ్యక్తిగా, బలమైన శక్తిగా, బలమైన ఆత్మీయ కుమారుడుగా, కుమార్తెగా నువ్వు తయారవ్వాలి. బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీయులకు ఉపవాసంలోనూ, ప్రార్థనలోనూ, యాచనలోనూ, కన్నిటి అనుభవాల్లో, దేవుని యొక్క సన్నిధికి వచ్చే అద్భుతమైన తీర్మానాల్లో బలము వస్తుంది. అయితే ఇంకా నువ్వు లోతులోనికి వెళితే ఇంకా రెట్టింపు బలం వస్తుంది. రెట్టింపు బలం రావాలంటే నీ జీవితంలో ఏమి రావాలి తెలుసా? కష్టము, నష్టము, ఉప్పెళ్ళు, తుఫాన్లు, అవమానాలు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అనుభవించాలి.
భక్తురాలు డాలీ ప్యాటర్న్. ఇంతకుముందు చెప్పాను, ఎంతమంది గుర్తుందో లేదో కానీ డాలీ ప్యాటర్న్ ఎవరంటే ఇంచుమించుగా 50 సంవత్సరాల సుదీర్ఘమైన అద్భుతమైన కెరీర్ని కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుమార్తె. చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెరిగింది. తన తాతగారు అద్భుతమైన దేవుని సేవకుడు, తన కుటుంబం అంతా దేవుని యొక్క సేవలో ఉన్నవారు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన సాంగ్ రైటర్, అలాగే అద్భుతమైన ఒక నటి, అలాగే అద్భుతమైన సెలబ్రిటీ. 50 సంవత్సరాల సుదీర్ఘమైన ఆమె కెరీర్లో ఇప్పటికి కూడా ప్రజెంట్లో ఉంది. ఆవిడ పాడుతూ ఉంటే లక్షల కోట్ల మంది ఆవిడ యొక్క అద్భుతమైన పాటలు వింటూ ఆదరించబడుతూ ఉంటారు. చాలా ఫేమస్ పర్సన్. ఆమె తన జీవితంలో తన విశ్వాసాన్ని గురించి ప్రకటన చేస్తూ ఒక అద్భుతమైన మాట అంది. తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నో బాధలు వచ్చినప్పుడు తను ఎలా నిలదొక్కగలిగిందో అని చెప్తూ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తూ అంది. ఏమనంటే స్ట్రోమ్స్ మేక్ ట్రీస్ టేక్ డీపర్ రూట్స్ అని అంటుంది. స్ట్రోమ్స్ మేక్ ట్రీస్ టేక్ డీపర్ రూట్స్ అంటే దాని అర్థం ఏంటంటే, స్ట్రోమ్స్ అంటే ఏంటి చెప్పండి? తుఫానులు, గాలులు, ఉప్పెనలు. ఎప్పుడైతే చెట్ల మీదకి వచ్చి, వృక్షాల మీదకి వచ్చి కొడతాయో అప్పుడు ఏం జరుగుద్ది తెలుసా? ఒక చెట్టు మీదకి బలమైన గాలి వీచినప్పుడు, బలమైన తుఫాను వచ్చి పడినప్పుడు ఆ చెట్టు మరింత లోతులోనికి వెళ్ళడానికి అది ఉపయోగపడుతుందని అంది. ఎలాగా చెప్తాను వినండి. ఆమె ఉద్దేశం ఏంటంటే, ఒక బలమైన గాలి వచ్చింది, బలమైన ఉప్పును వచ్చింది, వచ్చి బలంగా ఈ వైపు నుంచి వీసింది, కట్టింది. ఎప్పుడైతే బలంగా ఈ వైపు నుంచి వచ్చి వీసి కొట్టగానే అప్పుడు ఏం జరుగుద్ది? ఈ బలమైన చెట్టు ఒక్కసారిగా ఇలాగా చెప్పండి ఏం చేస్తుంది? వంగుద్ది. ఎప్పుడైతే అలా వంగిందో క్రింద ఉన్న వేర్లు ఏమవుతాయి చెప్పండి? లోతైన వేర్లు ఒక్కసారిగా కదిలి అలా బయటకు రావడం మొదలెడతాయి. మళ్ళీ దాని దిశ మార్చుకొని ఈసారి యువతలు కొట్టింది. యువతలు కొట్టేటప్పటికి యువతలు కొంగింది. ఈసారి యువతలు ఉన్న వేర్లన్నీ చెప్పండి మళ్ళీ కదలడం ప్రారంభించాయి. ఈసారి మళ్ళీ దిశ మార్చుకొని యువతలు కొట్టింది. ఈసారి యువతల వేర్లన్నీ మళ్ళీ కదిలినాయి. ఈసారి వెనక ప్రక్క కొట్టింది. వెనకున్న వేరంతా చెప్పరేంటండి కదిలింది కదా. మరి కదిలితే ఇంకెంత స్ట్రాంగ్గా ఎందుకు మార్చబడద్ది, బలంగా ఎందుకు మార్చబడద్ది అని అంటే, వేరు కదిలినప్పుడు జాగ్రత్తగా అనండి, వేరు కదిలినప్పుడు గుల్ల అవుతుంది. ఎక్కడ? వేరు కదిలినప్పుడు కింద ఖాళీలు ఏర్పడి గుల్ల ఏర్పడి, గుల్ల అంటారా ఏమంటారు దాన్ని? గుల్లగా మార్చబడి, అంటే ఎప్పుడైతే ఏరు కదులుతూ ఉంటుందో అక్కడ ఖాళీలు ఏర్పడి అప్పుడు ఆ వేరు ఇంతకుముందు కఠినంగా ఆ భూమి ఉండడం వల్ల, లేకపోతే గట్టిగా ఉండడం వల్ల వెళ్ళని వేరు లోనకు చొచ్చుకొని వేరు ఇప్పుడు ఎప్పుడైతే గుల్ల చేయబడిందో, ఖాళీ ఏర్పడిందో మరింత లోతుగా వెళ్ళి ఈసారి ఎంత తుఫానైనా తట్టుకునే బలాన్ని సంపాదించుకుంటుంది. బిగ్గరగా చేతులెత్తి నీ జీవితంలో ఎంత కష్టాలు ఎదురైతే, ఎంత నష్టాలు ఎదురైతే, ఎంత అవమానాలు ఎదురైతే, ఎంత హీనపరచబడితే, ఎంత సిగ్గుపోతే నీకో చెయ్యి దరిద్రురాలా, పనికిరానిదానా, పనికిమాలినవాడా అని నువ్వు ఎంతగా అనేక మంది చేత దూషించబడి వెంటాడబడితే అక్కడ కదులుతుందండి, అక్కడ కలుగుతుందండి నీ జీవితంలో ఇంకా లోతులోనికి వెళ్ళే అద్భుతమైన అవకాశం. బిగ్గరగా లోతుల్లోనికి వెళితేనే ఆశీర్వాదం. చెప్పండి కూడా బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచు. లోతుల్లోనికి వెళితే లోతైన శ్రమల గుండా నువ్వు వెళితే అక్కడ మొయ్యలేనంత ఆశీర్వాదం, ఐశ్వర్యం. లోతులోనికి వెళ్ళగలుగుతున్నారా? నేను ఒక తమ్ముడు అంటున్నాడు వచ్చి ఏమనంటే, అన్నా మీరు ఒక 4 వారాలుగా వాక్యం వింటున్నాను ఈ నవంబర్ నెలలో పర్టికులర్గా. ఈ వారం 4 వారాలుగా వాక్యం వింటూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా నేను లోతైన అనుభవాల్లోనికి వెళ్ళాలని, దేవుని ఆత్మను సంపాదించుకొని ఆత్మ అభిషేకం పొందుకోవాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమంటారు దీన్ని? చెప్పండి ఏమంటారు దీన్ని? చెప్పరేంటండి? ఇది ఏ అనుభవం? ఆస్తి అడిగాడా? అంతస్తు అడిగాడా? డబ్బు అడిగాడా? ఏ అనుభవం కావాలని చెప్పరేంటండి? ఏ అనుభవం కావాలి? నేను లోతులోనికి వెళ్ళాలి, ఆయన ఆత్మను అనుభవించాలి, ఆయన శక్తిని అనుభవించాలి, ఆయన బలమును అనుభవించాలి. నా జీవితములో ఆయన ముఖ దర్శనము నేను చెప్పండి ఇది లోతైన అనుభవం.
ఎంత మట్టుకు నన్ను దీవించు, నన్ను ముట్టు, నన్ను తాకు, లేకపోతే నా జీవితంలో ఆరోగ్యం ఇవ్వు, నా జీవితంలో ఐశ్వర్యం ఇవ్వు, లేకపోతే ఆ ఫలం ఇవ్వు, ఈ బండి ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతున్నారు. కానీ నేను లోతులోనికి వెళ్ళాలి, అక్కడ దేవుని అభిషేకం పొందుకోవాలి, అక్కడ దేవుని ముఖదర్శనం చేయాలన్న ఆశ మీకుందా? విశ్వాస జీవితంలో ఎప్పుడైతే ఈ ఆశ మొదలవుతుందో అక్కడ ఐశ్వర్యం ఆటోమేటిక్గా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకోసమే మన జీవితంలో మనం పాడతాం కదా ఒక అద్భుతమైన పాట. ఏం పాట అది? అభిషేకం కావాలని పాడతాంగా. ఏం పాట అది? ఇంకొక పాట, ఒక అద్భుతమైన మాటను మనం పదే పదే పాడుతూ ఉంటాం. కావాలయ్యా. ఏం పాట? నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి మనకు తెలియాలి. ఎందుకు కావాలి అని అంటే, లోతులోనికి వెళ్ళాలంటే మనకేం కావాలి? అభిషేకం కావాలి. ఆ అభిషేకాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు లోతులోనికి వెళతావు, స్వస్థతను, ఆరోగ్యాన్ని, నెమ్మదిని ఆటోమేటిక్గా పొందుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సహోదరు వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఏంటో తెలుసా? ఏంటయ్యా సాక్ష్యం అంటే, ఇంచుమించుగా ఒక నెల రోజుల నుంచి భయంకరమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతుంది. భయంకరమైన మోకాళ్ళ నొప్పి, కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది. భయంకరమైన బాధలో, వేదల్లో, ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ అది నయం అమ్మట్లా, మడతకు రాట్ల కాలు. ఎక్కువగా తన ప్రార్థనలో ఉండేది, చక్కగా ప్రార్థన చేసుకునేది. ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఒకరోజు వాక్యం చెప్పిన తర్వాత గబగబా వచ్చి విశ్వాసంతో, నాకు మందుల వల్ల తగ్గట్లేదు కానీ అయ్యగారితో ప్రార్థన చేయించుకుందాం, చాలామంది జీవితంలో కార్యం జరుగుతుంది కానీ నా జీవితంలో ఎందుకు కార్యం జరగదో అని వచ్చి, అయ్యా నాకు భయంకరమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, నేను మోకాళ్ళు వేయలేకపోతున్నాను, కనీసం కూర్చోవడానికి కూడా నా వల్ల కావట్లేదు, ప్రార్థన చేయరా, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు విశ్వాసం ఉందని. ఎప్పుడైతే తల్లి అలాగందో చక్కగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఆ రాత్రి ఫోన్ చేసిందండి, కన్నీరు గారుస్తూ ఆ రాత్రి ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా? అయ్యా నేను నిలువు మోకాళ్ళు వేసి మీకు ఫోన్ చేశా, నా నొప్పి ఏమైందో నాకు తెలియట్లా, నేను ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేయకుండా నెల రోజులు నేను బాధపడ్డానో అదే ఇంట్లో ఇప్పుడు మోకరించి నేను ప్రార్థన చేస్తున్నాను. బిగ్గరగా చప్పులు కొట్టి. ఎప్పుడు జరుగుద్ది ఇది? చెప్పండి, ఎప్పుడు జరుగుద్ది ఇది? లోతైన విశ్వాసము, లోతైన ప్రార్థన, లోతైన భక్తులు ఇది జరుగుద్ది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఒక స్వస్థత కావాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? బిగ్గర చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? లోతులోనికి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ నిన్ను ముడతాడో, దేవుడు ఎక్కడ నిన్ను చూస్తాడో, దేవుడు ఎక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడో, ఎక్కడ నిన్ను లేవనెత్తుతాడో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. ఓ సహోదరుడు భయంకరమైన సైతాను శక్తుల చేత బాధపడుతున్నాడు, దాన్ని జయించలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఓర్చుకున్నాడు. ఎంత భయంకరంగా వేధిస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయి రూపాయలు వచ్చి మీద పడిపోతుందండి, నిద్రలేని రాత్రుల్లో. ఇంకొన్ని సందర్భాల్లో ఏదో రకంగా లేచి కూర్చొని దాని నుంచి పక్కగా తప్పుకుందామని ప్రయత్నం చేస్తే భార్య రూపంలో వచ్చి మీద పడిపోద్దండి, సడన్గా భార్య రూపంలో. కొన్ని రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాడు. రోజులు అండం కన్నా నెలలుగా, సంవత్సరాలుగా. ఇది వల్ల కావట్లేదు. ఇక నేను జీవితంలో దీని బాధ చేతే నేను భయంకరమైన వ్యాధులతో, అనారోగ్యంతో నేను చచ్చిపోతానని భయమేసి ఒక్కసారి దైవజనుడిని పిలిచి ప్రార్థన చేయిద్దాం. ఆయన ఉపవాసంలో ఉన్నాడు కదా, నేను కూడా ఉపవాసం ఉంటాను. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఒక 2 వారాలు ప్రార్థన చేయించాడు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఏదైతే భయంకరంగా వేధించిందో ఆ దెయ్యము, దెయ్యపు శక్తులు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేయగానే పారిపోవడం చూస్తున్నాడు. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచాను. ఒకటే చెప్పా, ఎప్పుడైతే అది నీ దగ్గరికి వస్తుందో వెంటనే నువ్వేం చేయంటే, నీకు అర్థమవుతుంది కదా, మోకరించి వెంటనే చేతులు ఎత్తు. అప్పుడు ఏం జరుగుద్దో చూడంటే, మోకరించగానే అది పారిపోవడం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఎందులోకి వెళితే చెప్పాలి, ఎందులోకి వెళితే
లోతులోనికి వెళితే లోతులో విడుదల ఉంటుంది, లోతులో చెప్పండి అద్భుతం ఉంటుంది, లోతులో ఆశీర్వాదం ఉంటుంది, లోతులో చెప్పాలి బిగ్గరగా ఐశ్వర్యం ఉంటుంది. అది నీకు కావాలి అని అంటే నీవు కదిలించబడాలి. ఏం చేయబడాలి? కదిలించబడాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మరి ఎక్కువగా పౌరుషత ఏం చేయాలి? చెప్పండి, మరి ఎక్కువగా పౌరుషత ఏం చేయాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.